ఓం శ్రీ మహాగణాధిపతయ నమః. శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్య నమః. కాయ్ టీవీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం. మనం ఇప్పుడు చైత్రమాసం కృష్ణపక్షంలో వచ్చేటటువంటి ఏకాదశి, దీనిని పాప విమోచన ఏకాదశి అంటారు. ఈ ఏకాదశి యొక్క విశిష్టతను, ప్రాధాన్యతను తెలుసుకుందాము. మనకు చైత్రమాసం మొదలుకొని ఫాల్గుణ మాసం వరకు ఉన్నటువంటి సంవత్సరం పొడవుతా 12 నెలలకు గాను 12 రోజులు 24 ఏకాదశులు ఉన్నాయండి. ప్రతి ఏకాదశికి ఒక పేరుంది. ఒక మాసమునకు 2 పక్షములు, శుక్లపక్షము, కృష్ణపక్షము. దాన్నే శుద్ధపక్షము, బహుళపక్షం అని కూడా అంటాం. ప్రతి పక్షంలో 11వ రోజు ఏకాదశి. కాబట్టి ఏకాదశి వ్రత నియమముల ప్రకారము ఏకాదశి వ్రతాన్ని పురాణాల్లో చెప్పిన విధంగా, అంటే పద్మపురాణము, విష్ణు పురాణము, స్కాంద పురాణము, మార్కండేయ పురాణం, ఇలాంటి పురాణాల్లో చెప్పిన ప్రకారంగా చేస్తే అశ్వమేధ యాగం చేసినంత ఫలితం, అలాగే గంగా స్నానం చేసినంత ఫలితం వస్తుందని చెప్పి తెలియజేశారు. కాబట్టి ఎవరైతే ఈ ఏకాదశి పూజను చేయాలని అనుకుంటారో వాళ్ళు ఏకాదశికి ముందు రోజు అయినటువంటి దశమి రోజు సాయంత్రం నుంచే ఈ నియమాలను పాటించాలి. దశమి రోజు అల్పాహారం తీసుకోవాలి, భూసేనం చేయాలి, బ్రహ్మచర్యం పాటించాలి. ఏకాదశి రోజు ఉపవాసం ఉండాలి, శ్రీ మహావిష్ణువును పూజించాలి. పెందల కడనే నిద్ర లేవటం, పరిశుభ్రంగా స్నానం చేయటం, పరిశుభ్రమైన వస్త్రములు ధరించటం, దేవతా మందిరంలో ఉన్న నిర్మాల్యాన్ని అంతా కూడా శుభ్రంగా తీసివేసి దేవతా మందిరాన్ని సిద్ధం చేసుకోవటం, దీపారాధన చేయటం, అంటే ఇంటిని ఒంటిని శుభ్రం చేయాలి. తర్వాత శ్రీ మహావిష్ణువుని ఈరోజు ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజా విధానంతో పూజించుకోవాలి. అది ప్రధానమైన విషయం. అది మంత్ర రూపంలో కానీ, పద్య రూపంలో కానీ, శ్లోక రూపంలో కానీ, ఎవరికి ఎలా వస్తే అలాగా ఖచ్చితంగా శ్రీ మహావిష్ణువుని పూజించాలా. వీటన్నిటికన్నా మించి ఉపవాసం ఉంటూ విష్ణువును చక్కగా పూజించుకుంటూ, ఇంత ముఖ్యంగా శ్రీ మహావిష్ణువుకి ఈరోజు చక్కెర పాయసంతో నైవేద్యం పెట్టాలి, లేదా వాళ్ళ శక్తిని బట్టి నైవేద్యం పెట్టుకోవచ్చు. ఇలాగా వ్రత నియమాలన్నీ పాటించాలండి. ఆ తర్వాత మర్రోజు ద్వాదశి పారణ చేసి భోజనం చేయాలా, అన్నదానం చేయాలి. ఇవి నియమాలు. అయితే మనకు ప్రతి ఏకాదశికి ఒక పేరుంది కాబట్టి ఈ ఏకాదశికి పాప విమోచన ఏకాదశి అని పేరు. దీనికి ఒక కథ ఉందండి. ప్రతి ఏకాదశికి ఒక కథ ఉంటుంది. ఆ కథ చెప్పుకొని అక్షంతలు కాసిన తీసుకొని చేతిలో పట్టుకొని కథ విని కొద్దిగా స్వామి మీద వేసి కొద్దిగా శిరస్సును చల్లుకొని మనసులో ఉన్న మాట స్వామి ముందు చెప్పుకొని కోరుకోవాలన్నమాట. అది ఏమిటి ఆ కథా విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం. పూర్వము ఇక్ష్వాకు వంశపు రాజు అయినటువంటి మాంధాత నైమిషారణ్యంలో రోమశ మహర్షిని కలిశాడండి. కలిసి, మహానుభావ, ఈ లోకంలో పాప విమోచన కలుగుటకు మార్గం ఏమన్నా ఉందే? మానవులు అనేక విధాలు బాధపడుతున్నారు కాబట్టి వాళ్ళందరికీ పాప ప్రక్షాళన జరిగి చక్కగా వైకుంఠ ప్రాప్తి కలిగేటట్టు, ఏ బాధలు లేకుండా వాళ్ళు హాయిగా స్వర్గానికి వచ్చేటట్టు మార్గాలు ఏమున్నాయి, దీని గురించిన కథ ఏమైనా ఉంటే చెప్పండి అని అడిగాడు. అప్పుడు చెప్తున్నాడు అనమాట రోమశ మహర్షి. ఏమనంటే, చైత్ర రథం అనేటటువంటి అత్యద్భుతమైనటువంటి అందమైనటువంటి ఒక ఉద్యానవనం ఉందట. ఆ ఉద్యానవనంలో మేధావి అనే ఒక ఋషి సశరీరంగా స్వర్గానికి పోవాలని చెప్పి కఠోరమైన తపస్సు చేస్తూ ఉన్నట్ట. అలా తపస్సు చేస్తూ ఉన్న సమయంలో మంజు ఘోష అనేటటువంటి ఒక అప్సరస ఆయన ఎదురుగా వచ్చి ఆయన తపస్సును భంగం చేస్తుందట. వీణ వాయించటం, నాట్యం చేయటం, అమృతమైనటువంటి అమృతతుల్యమైనటువంటి గానం చేయటం, ఇలా చేస్తూ ఉంటే ఆయన కళ్ళు తెరిచి చూచాట. చూచి అతి లావణ్యవతి సౌందర్యవతి అయినటువంటి మంజుఘోష అనే అప్సరస యొక్క మోహంలో పడిపోయినాడు. ఈ కమండలాన్ని వదిలేశాడు, తపస్సును వదిలేశాడు. ఆయన ఏ విధంగా అయితే దీక్ష ప్రారంభించారో దాన్ని మర్చిపోయి ఆమెతో చక్కగా గడిపాడు. ఆయన ఆమెతో ఎన్నాళ్ళు గడిపాడు? 57 సంవత్సరములు గడిపాడు. ఆయనకు తెలియలా. తర్వాత కొంతకాలం తర్వాత ఈ మంజు ఘోష తాను ఇక వెళ్ళిపోతానని, తను వదిలేయమని ప్రాధాయపడుతుంది. అప్పుడు ఈ మహర్షి కోపం వచ్చి, నన్ను ఈ విధంగా 57 సంవత్సరాలు నీ వ్యామోహంలో ఉంచుకొని ఇప్పుడు నన్ను ఒంటరిగా వదిలి వెళితే ఎలాగా అని చెప్పి కోపపడి ఆ క్షణిక ఆవేశంలో ఆమెను పిశాచివిగా కమ్మని శపించడం జరిగింది. ఆమె, స్వామి, ఇద్దరము కలిసి తప్పు చేశాం, కేవలం మీరు నన్ను శపిస్తున్నారు, ఆలోచించండి, విఘ్నులు అని చెప్పి వేడుకుంది.
పశ్చాత్తాపభరితుడైనటువంటి ఆ మహర్షి అంటే మేధావి ఋషి ఆమెకు నేనేం చేయగలిగింది లేదు అని చెప్పి పాప విమోచనానికి ఒక ఉపాయం చెప్తాడు. ఏమిటంటే అది చైత్రమాసం కృష్ణపక్షం ఏకాదశి. ఆ రోజు చాలా చక్కగా ఉపవాసం ఉండి జాగరణ చేసి ద్వాదశి నియమాలను పాటిస్తూ ఎవరైతే ఈ వ్రతాన్ని చిత్తశుద్ధితో ఆచరిస్తారో వాళ్లకు శాప విమోచనమయ్యి విష్ణు సాయుధ్యం కలుగుతుందని చెప్పి పద్మపురాణం తెలియజేసింది. కాబట్టి ఆ ప్రకారం చేయమని చెప్పి ఆయన పాటికి ఆయన వెళ్ళిపోతాడు. ఆ తర్వాత అప్సరస ఈ చైత్ర కృష్ణపక్ష ఏకాదశి వరకు ఉండి రాగానే ఆ విధంగా వ్రత నియమాలన్నీ పాటించి శ్రీ మహావిష్ణువును అపారమైన భక్తితో పూజించి భగవద్గీత చదివి విష్ణు పారాయణ చేసి విష్ణు సహస్రనామాలు చదివి గోవిందనామాలన్నీ కూడా చదువుకొని ఆమె తదేక దీక్షతో స్వామిని ప్రార్థించి మరోజు ద్వాదశి పారణ చేసి ద్వాదశి పారణలో ఒక తులసి ఆకును భుజించి అన్నదానము, వస్త్రదానము, గ్రంథదానము, భగవద్గీత దానము, రామాయణ భారతాది విష్ణు పురాణాది దానాలన్నీ చేసి వ్రత నియమాలను పాటించి శాప విమోచనం కలిగి మోక్షానికి వెళ్ళింది. అలాగే చక్కగా వైకుంఠ ప్రాప్తి కలిగింది. కాబట్టి ఈ కథను ఆమె చక్కగా తెలుసుకొని ఈ వ్రత నియమాలని పాటించింది. కాబట్టి ఈ కథలో ఉన్న సారాంశం ఏంటంటే ఎవరైనా కూడా ఏకాదశి రోజు అంటే చైత్రమాసం కృష్ణపక్షం అంటే బహుళపక్షం అని కూడా అంటారు. బహుళపక్షంలో వచ్చేటటువంటి ఈ పాప విమోచన ఏకాదశి రోజు వ్రత నియమాలను పాటిస్తూ శ్రీ మహావిష్ణువును పూజించి అర్చించి అభిషేకించి ఎవరికి తోచిన రీతిలో వాళ్ళు చక్కగా చేసుకుంటే వాళ్లకు వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని, మోక్షం వస్తుందని, ఆయురారోగ్య ఐశ్వర్యాలు ధనకనక వస్తువాహనములు వచ్చి తదనంతరము జీవిత పరమపద సోపానాన్ని అధిరోహించిన తర్వాత విష్ణు సాహిత్యం పొందుతారని చెప్పి ముఖ్యంగా పద్మపురాణం ఈ కథ తెలియజేసిందండి. ఇది అందరూ తెలుసుకొని చక్కగా శ్రీ మహావిష్ణువును పూజించి ఆయన కృపాకటాక్ష వీక్షణములకు పాత్రులు కావాలని మనసా వాచ కర్మణా కోరుకుంటూ ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్. స్వస్తి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.